సార్ అసలు మెటలర్జీ, నానో టెక్నాలజీ, అలైడ్ సైన్సెస్ ఇవన్నీ కలిపి మీరు We successfully developed aluminum hydride. ఆయుర్వేదాన్ని ఒక సస్టైనబుల్ లైఫ్ స్టైల్గా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఆయుర్వేద గ్రంథాలన్నీ కూడా 14వ శతాబ్దం తర్వాత సంహితలు లేవు. ఇప్పుడు డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం, అందరూ ఫేస్ చేస్తున్నారు. సో హౌ కెన్ దిస్ ప్రోడక్ట్ హెల్ప్ ది పీపుల్? బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్. సార్ ఇప్పుడు ఆయుర్వేదాలో ఉమెన్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ పీసీఓడి కానీ, ఎండోమెట్రిసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ. హౌ డస్ ఆయుర్వేద హెల్ప్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్? ఒక అద్భుతం భగవంతుడే ఇచ్చాడు మార్గాలు. ఓహో, అక్కడ నాకు ఆలోచన మొదలైంది. శాస్త్రి గారు, హెచ్ఎంటీవీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మిమ్మల్ని చాలా పాపులర్గా వేదర్శి శాస్త్రి గారు అని పిలుస్తారు. సో మీరు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ మెటలర్జీ అండ్ అలైడ్ సైన్సెస్ వీటన్నిటిలో చాలా ఎక్స్పర్టీస్ ఉంది మీకు. సో ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్లోకి ఎలా వచ్చారండి? ధన్యవాదాలు మొదటగా ఆహ్వానించినందుకు. అలాగే ఇది సనాతన భారతీయ విజ్ఞానం. మనం అన్ని వేదాల్లో ఉందని చాలామంది అంటూ ఉంటారు, సైన్సు టెక్నాలజీ ఉందంటూ ఉంటారు, కానీ దాన్ని ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేసినటువంటి ప్రయత్నం మొదటి నుంచి జరగట్లేదు. భగవద్ నిర్దేశమో ఏమో తెలియదు, కానీ నన్ను ఒక టూల్గా ఈ వేద విజ్ఞాన పరిశోధనలోకి నేను ఒక రకంగా నా డెస్టినీ అట్లా వచ్చేసాను. ఫస్ట్ మెటలర్జీ, మెటీరియల్స్, నానో టెక్నాలజీ, అలా ఎక్స్ప్లోజివ్ కెమిస్ట్రీ. నిజానికి నేను నిన్ననే డిఆర్డిఓ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇక్కడికి వస్తున్నాను. వీ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ అల్యూమినియం హైడ్రైడ్. అది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అది మేము డెవలప్ చేసాం. అది నిన్ననే కన్ఫర్మ్, అది ఇన్స్టిట్యూట్ కూడా యాక్సెప్ట్ చేసింది. నౌ వీఆర్ గోయింగ్ టు పేటెంటింగ్ దట్ టెక్నాలజీ. సో ఇండియాలో ఇంతవరకు ఎవరు చేయలేదు అది. సో అది హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ ఫర్ ఫ్యూచరిస్టిక్ వెపన్స్ కానీ, రాకెట్ ఫ్యూయల్ కానీ పనికొచ్చేది. ఇదంతా కూడా నేను చేస్తున్నటువంటిదంతా కూడా భారతీయ విజ్ఞానంలో ఉన్నటువంటి అలా అనేక మార్గాలు, ప్రాసెసింగ్, లేకపోతే డీకోడింగ్, లేకపోతే మెథడ్స్ని మేము చేసుకోవటం, డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఇదంతా కూడా భారతీయ విజ్ఞానంలో నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నటువంటివి. ఇందులో ప్రధానమైనటువంటిది భారతీయ విజ్ఞానంలో ఏ విజ్ఞానమైనా రా మెటీరియల్ కామన్, మనం ఉపయోగించాల్సింది. మన భారతీయ విజ్ఞానంలో ఐదర్ మెటలర్జీ ఆర్ మెటీరియల్ ఆర్ మెడిసిన్, వాటెవర్, అన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటి మినరల్స్, లేకపోతే ఇలాంటివే వాడారు, హెర్బ్స్, ఔషధులు. సో వీటిల్లో ఇది వైద్యానికి ఆయుర్వేదం ఏ విధంగా, వైద్యంలో కూడా హెర్బో మినరల్స్ ఉన్నాయి. మన శరీరంలో అన్నీ ఉన్నాయి. ప్రకృతిలో ఏమున్నాయో మన శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ అంటాం, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడ్డవి. ఇది ఆయుర్వేద మీద నాకు డీప్ దీని మీద చేయాలి, గ్లోబలైజ్ చేయాలి, రీడిఫైన్ చేయాలి అనే ఆలోచన నాకు 2007-8 నుంచి రావటం. దాని మీద ఒక మూమెంట్ లాగా కూడా స్టార్ట్ చేసి దీన్ని రీడిఫైనింగ్ ఆయుర్వేద. ఎందుకంటే భారతీయ ఆయుర్వేద గ్రంథాలన్నీ కూడా 14వ శతాబ్దం తర్వాత సంహితలు లేవు. అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 1000 సంవత్సరాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, సాయిల్ కండిషన్స్ కానీ, ఇప్పుడు మనం అంటున్న గ్లోబల్ పొల్యూషన్స్ కానీ, ఎందుకంటే ఆహారంలో మార్పులు మనకు తెలుసు. మనం తింటున్నటువంటి ఆహారాల్లో చాలా రకాల అసలు శక్తిహీనం, ఏమీ లేకుండా ఏదో తినేస్తున్నాయి, అడల్టరేషన్ జరుగుతున్నాయి. సిమిలర్లీ ఔషధుల్లో కూడా అలాంటివి ఉన్నటువంటి డెఫిషియన్సీ కానీ, ఉన్నటువంటి కంపోజిషన్లో అవన్నీ ఉన్నాయా లేవా అనేటువంటిది అక్కడ స్టార్ట్ చేసాం.
అక్కడ చెప్పాలంటే మీకు 143 ఐఐసిటి సిఎస్ఐఆర్ ల్యాబ్స్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్లో 143 అశ్వగంధ స్పీసీస్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా, అందులో ఒక 2 హెర్బ్స్లో మాత్రమే మనకు ఉండాల్సిన విథనాయిడ్స్ అనేటువంటి యాక్టివ్ కెమికల్ ఉంది. ఓహో, అక్కడ నాకు ఆలోచన మొదలైంది. ఈ విధంగా అన్ని హెర్బ్స్లో ఇదే పరిస్థితి ఉంటుంది కదా. సో మనం విథనాయిడ్స్ అనేటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏదైతే పోషకమో, ఏదైతే బలమో, ఆ ఇంగ్రీడియంట్ లేకుండా అశ్వగంధాన్ని మనం రోజు వాడితే ఉపయోగం ఏముంది అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి ఆలోచన నుంచి అక్కడి నుంచి దాదాపు 300-400 హెర్బ్స్ని వాటిని ఫైటోకెమికల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ పర్సంటేజ్ ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ, ఓకే ఓన్లీ ఇందులో ఇది లేదని తెలుసుకోవటంలో ఉపయోగం లేదు కాబట్టి దాన్ని ఎలాగ మనం ఎఫిషియన్సీ పెంచుతాము అనేటువంటిది కూడా రీసెర్చ్ చేసి క్రిస్టల్ లెవెల్లో చేంజ్ అనేది ఎలాగా ఒక అద్భుతం భగవంతుడే ఇచ్చాడు మార్గాలు. ఎలా ఇచ్చాడంటే ఒక పర్టికులర్ హెర్బ్తో ఇంకో పర్టికులర్ హెర్బ్ కనుక మిక్స్ చేస్తే దీని యొక్క పొటెన్షియల్ అనేది 100 టైమ్స్ పెరుగుతుంది. ఇదొక అద్భుతమైనటువంటి రహస్యం ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పారు. మీకు ఒక్కొక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను. పసుపుతో మిరియం కలిపితే పసుపు యొక్క ఎఫిషియన్సీ 100 టైమ్స్ పెరుగుతుంది. అందుకని పాలల్లో పసుపు మిరియం వేసుకొని తాగమంటూ ఉంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. తర్వాత ఇది ఎందుకు చేశామని మేము సైంటిఫిక్గా స్టడీ చేసినప్పుడు, ఓకే ఒక హెర్బు యొక్క బేసిక్ స్ట్రక్చర్ని దాని క్రిస్టల్ దీన్ని చేంజ్ అనేది ఇంకొక హెర్బ్తో కనుక కలిపినప్పుడు ఇది దీని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది అనేది అర్థమయ్యి అలాగా ఆ కాంబినేషన్స్ వెతుక్కుంటూ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఆయుర్వేదాలో మనకున్న మరొక ఉన్నటువంటి సమస్య ఏంటంటే డాక్యుమెంటేషన్ లేకపోవటం. సో ఆ డాక్యుమెంటేషన్ స్టార్ట్ చేసాం. అలాగే హెర్బ్స్ ప్రతిదానికి కూడా అథెంటికేషన్ అథెంటికేషన్ చేసాం. అలాగే క్రిస్టల్ స్ట్రక్చర్ ఇందాక నుంచి చెప్తాను, క్రిస్టల్ స్ట్రక్చర్లో చేంజ్ అనేది తీసుకొచ్చాము. అంటే బై మిక్సింగ్ 2 హెర్బ్స్ ఆర్ 3 హెర్బ్స్ టు ఎన్హాన్స్ దాని యొక్క ఫైటోకెమికల్ యాక్టివిటీని ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు అనేది ఒకటి చూసాం. తర్వాత సైజు, పార్టికల్ సైజ్ మెయిన్గా ఏంటంటే ఆయుర్వేదాలో భస్మాకి హెర్బోమినరల్ మెడిసిన్స్కి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నానో సైజ్. సో ఎప్పుడైతే సూక్ష్మీకరణ అంటాం, మనము ఎంత సూక్ష్మంలోకి వెళ్తే అంత మనకు విస్తృతమైన ఫలితాలు వస్తుంది. అందుకని సెటిల్ వరల్డ్ అంటాం. సో ప్రపంచంలో మనం బాహ్యంగా కనబడేది కన్నా, భౌతికమైన నేత్రానికి కనబడేది కన్నా ఎప్పుడైతే సూక్ష్మ స్వరూపానికి వెళ్తామో అలాగే మెడిసిన్ కూడా సూక్ష్మ రూపానికి వెళ్ళినప్పుడు దాని యొక్క ఎఫికసీ పెరుగుతుంది. ముఖ్యంగా ఒక మెడిసిన్ పనిచేయటానికి ప్రధాన అవరోధం, అలోపతిలో ఉన్న అవరోధం ఏంటంటే అది పార్టికల్ సైజు వల్ల బీబీబీ అంటాం, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్, అది క్రాస్ చేయలేవు. కానీ ఆయుర్వేదాలో నానో సైజులో ఉన్నటువంటి డ్రగ్స్ ఈ బీబీబీ క్రాస్ చేయగలవు. ఇవి నేను ఊరికినే చెప్తున్న విషయాలు కావు. నైపర్లో ఇవన్నీ టెస్ట్ చేసి వాటి యాక్టివిటీని అంతా కూడా మేము చేసి వాటిని పేటెంట్స్ కూడా అప్లై చేసాం. సో ఆ సైజ్ అనేది అది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఆ విధంగా ఇవన్నీ చేసుకుంటూ ఒక 60 ఫార్ములేషన్స్ చేసి ఫర్ డిఫరెంట్ వీటికి క్లాసికల్ అంటే భారతీయ వైద్య విధానం అనేటువంటిది అది ఏజ్ ఓల్డ్ కాదు, అది ఈ రోజుకి కూడా ఒక తరగని సంపద, మానవాళికి ఒక అభయాన్ని ఇచ్చేటువంటి ఒక మార్గం అనేటువంటిది ప్రపంచానికి కన్వే చేయడానికి నా వంతు నేను ప్రయత్నాలు చేస్తున్నాను. సార్ అసలు మెటలర్జీ, నానో టెక్నాలజీ, అలైడ్ సైన్సెస్ ఇవన్నీ కలిపి మీరు ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్లోకి తీసుకొచ్చారనేది అది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ కాన్సెప్ట్ మాకు అండ్ మా ఆడియన్స్కి కూడా. సార్ ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ SRI వీటిలో మీరు వేదిక్ సైన్స్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తారు. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు చెప్పినవి 3 కూడా ఒకదాంతో ఒకటి అనుసంధానించబడే ఉన్నాయి. ఇవేమి సపరేట్ సైన్సెస్ కాదు. భారతీయ గురుకుల విద్యా విధానంలో కాంపాక్ట్ సైన్సెస్ అంటాం.
అంటే అక్కడ విద్య బుక్స్ కాదు, ప్రాక్టీసింగ్ ఈజ్ లెర్నింగ్. సో భారతీయ విద్యా గురుకులాల్లో ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక విమానం తయారు చేయాలి అంటే ఆ విమానం తయారు చేయడానికి కావలసిన అంశాలన్నీ కూడా గురువుల దగ్గర నేర్చుకొని వాళ్ళు ప్రాక్టికల్గా చేసేవారు. సో ఇప్పుడు మనము డివైడ్ చేసుకున్నాం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలాగా. పూర్వం అలా లేదు, అది మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ. మళ్ళీ ఇప్పుడు అదే చాలా 2005లో మొట్టమొదట ఈ పదాన్ని నేను ఐఐటి మద్రాసులో వాడాను. ఇంటర్ డిసిప్లినరీ ఉండాలి అని, మల్టీ డిసిప్లినరీ ఉండాలి. ఎందుకంటే ఫిజిక్స్ వాడు నాకు కెమిస్ట్రీ తెలియదంటే వాడి రీసెర్చ్ పూర్తి కాదు. అలాగే ఒక బ్రాంచ్ వాడు ఇంకో బ్రాంచ్తో నా సంబంధం లేదని కూర్చుంటే కాదు. ఇవన్నీ ఇంటర్ డిసిప్లినరీ. ప్రతి దానికి డోర్స్ ఉండాలి. ఇప్పుడు పెద్ద భవంతి ఉంటే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి డోర్ లేకపోతే ఈ గదిలో వాడు ఈ గదిలోనే ఉంటాడు, ఆ గదిలో వాడు ఆ గదిలోనే ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా ఈ మీరు చెప్పిన ఇవన్నీ కూడా మెటలర్జీ, నానో టెక్నాలజీ, మెటీరియల్స్, ఆయుర్వేద, మళ్ళీ ఇందులో వచ్చేటప్పటికి కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, మళ్ళీ అలాగే ఫిజిక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులోనే. కాబట్టి నేను భారతీయ ఈ విద్యని అదొక విద్యగా, ఒక సంపూర్ణమైనటువంటి ప్యాకేజ్గా చూస్తాను, కాంపాక్ట్ సైన్స్గా చూస్తాను. దీని అప్లికేషన్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, దాన్ని మళ్ళీ మనం ఆయుర్వేద అంటాం, మెటలర్జీ అంటాం, మెటీరియల్స్ అంటాం. నాకు మొత్తం వచ్చేసేసి ఇదంతా కూడా ఒక విజ్ఞాన రాశి. ఈ విజ్ఞాన రాశి నుంచి మనకి ఏది కావాలంటే దాన్ని తీసి ఇవ్వటము అనేది ఈ ప్రాక్టీస్ 25 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో ఆయుర్వేద అనేటువంటిది కూడా ఒక సెగ్మెంట్ అనొచ్చు, ఒక ప్రధానమైన విభాగం కావచ్చు. సార్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు హియర్. ఇప్పుడు మనం చూసుకుంటే మీరు చెప్పినట్టు మనకి ఆయుర్వేద అనేది మీరు ఒక లైఫ్ సైన్స్గా చెప్తున్నారు. ఇప్పుడు మనం యూజ్ చేసే మోడర్న్ మెడిసిన్ కానీ సింథటిక్ డ్రగ్స్ కానీ అదొక వే అండ్ ఆయుర్వేద ఒక వే. సో మీరు ఆయుర్వేదాన్ని ఒక సస్టైనబుల్ లైఫ్ స్టైల్గా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అదే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ కాబట్టి. ఎందుకంటే మీరు అన్న పదంలోనే సస్టైనబుల్ అనేటువంటిది ఉంది. మనం ఈ రోజున చూసుకుంటే అలోపతిక్ మెడిసిన్ సిస్టమ్ లేదా డ్రగ్ సిస్టమ్ అనేటువంటిది కాలానుగుణంగా మనం చూస్తున్నాము, ఎన్నో మార్పులకు లోనవుతూ వస్తుంది. ఒకసారి చెప్పిన మెడిసిన్ని మార్కెట్లో ఒక 10 ఏళ్ళు వాడిన మెడిసిన్ని అది వద్దు, బ్యాన్ చేయండి అంటున్నారు. వాట్ అబౌట్ దిస్ 10 years యూజర్స్? ఈ 10 ఏళ్ళు వాడిన వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? అంటే మేమనేది ఒకటే నమ్ముతాం, శాస్త్రము అంటే త్రికాలాపాద్యమైన సత్యం. ఒక పదార్థం ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, ఒక మణి ఉంది, ఒక మణి డైమండ్, అది లక్షల సంవత్సరాల నుంచి ఇప్పటికీ డైమండే, దాని ప్రాపర్టీస్లో చేంజ్ లేదు, ఏమీ లేదు. అలాగే మీరు ఒక గోధుమ తీసుకోండి, ఆ గోధుమ ఎన్నో వేల సంవత్సరాల నుంచి గోధుమే, దాన్ని మనం వాడుతున్న ఆహార పదార్థంగా. ఈ గోధుమని ఎవరు బ్యాన్ చేస్తారా? ఎవరు చేయరు. మరి ఇక్కడ ఎందుకు ఈ అలోపతిక్ డ్రగ్స్ని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత కాలానుగుణమైనటువంటి దాంట్లో ఉన్నటువంటిని మంచి చెడు విశ్లేషణ లేటుగా జరుగుతుందేమో అనేది ఒక భావన అందరిలోనే ఉంది. ఇది నా యొక్క ఆలోచన కాదు. ఎన్నో మెడిసిన్స్ ఇప్పుడు మనం వాడుతుంటాం, దాని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నాం, డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. దీని మీద చాలా పరిశోధన జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల్లో ఈ ఆందోళన ప్రపంచ జనాభాలో బాగా పెరిగింది కోవిడ్ తర్వాత. ఎందుకంటే మనం చేస్తున్నది ఈ వాడుతున్నటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో, అలోపతిక్ మెడిసిన్, ఇది కాలాంతరంలో ఎలాంటి దుష్పరిణామాలని ఇస్తుంది అనేటువంటి స్టడీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా జరుగుతోంది. నేను వ్యతిరేకం కాదు, అలోపతికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనము ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిలో ఏది మంచిది ఏది చెడుది విశ్లేషణ చేసుకొని ఇదైతే మనకి సేఫ్, వయబుల్, లేకపోతే ఇంకోటి రకరకాలుగా
మనం చాలా ఎస్టిమేషన్స్ వేసుకుంటాం. వేసుకొని అది చేసుకున్నట్టుగా మీరు కనుక ఆలోచిస్తే ఈ రెండింటిని పెట్టుకుని ఒక కంపారిటివ్ షీట్ తీసుకోండి. ఆ కంపారిటివ్ షీట్లో అలోపతి ఆయుర్వేద పెట్టుకుంటే విచ్ ఈస్ సస్టైనబుల్, సేఫ్ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. మీకు దేనికి ఎక్కువ మార్కులు వస్తే అదే ఆచరించండి. నేను చెప్పేది యు ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఆల్ లెర్నెడ్ పర్సన్స్. సమాజం ఏమి మనం చెప్పింది పాటించాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఎవరి విజ్ఞానం వాళ్ళకు ఉంది, ఎవరి సోర్స్ వాళ్ళకు ఉంది. లెట్ దెమ్ సెర్చ్, వాళ్ళనే వెతకమనండి. ఎందుకంటే ఇది ఇండివిజువల్ అవసరం, ఇది మీకోసం చేసేది. ఇది నేను ప్రమోట్ చేయగలుగుతా, అవేకనింగ్ చేయగలుగుతా, కానీ ఎవరికి వాళ్ళు దీన్ని చర్చించుకోవాలి, వాళ్ళ విషయం వచ్చేటప్పటికి ఆచరించుకోవాలి. నేను అలోపతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ అలోపతి వలన జరుగుతున్న కొన్ని దుష్పరిణామాలకు మాత్రం నేను వ్యతిరేకం. ఆయుర్వేదానికి నేను ఎప్పుడు కేవలం ఆయుర్వేదం మీద ప్రేమే కాదు నాకున్నది, ఆయుర్వేద అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చేయటానికి చాలా అవకాశాలు చేశాము, ఇప్పటికే చాలా అవకాశాలు ఉన్నాయి. అది మానవాళికి ద సేఫెస్ట్ వే అని చెప్పేసి అది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఆ విషయంలో అందరూ కూడా మీరు ఎనాలిసిస్ చేయండి, మీకు అవే సమాధానాలు వస్తాయి. సార్, ఇప్పుడు ఆయుర్వేదాన్ని పీపుల్కి ఇంకా దగ్గరగా తీసుకెళ్ళడానికి మీరు ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఏం ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు అందులో? ఆయుర్వేద హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతాయమ్మా. యూజువల్లీ ఆయుర్వేద అనేది వైద్య విధానం. ఎందుకంటే ఒక ఆయుర్వేద డాక్టరు మొట్టమొదట ఈ అష్టాంగ ఏదైతే ఉన్నాయో 8 రకాల వైద్య విధానాలు అన్నీ చదువుకొని వాళ్ళు వస్తారు. అలాగే తర్వాత ఇప్పుడు మన ఎంబీబీఎస్ తర్వాత పీజీ లాగా ఆయుర్వేదాలో కూడా ఎండి ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర గైనకాలజీ, ఆయుర్వేదాలో చాలా తక్కువ మంది గైనకాలజిస్ట్ ఉంటారు, అంటే ఒక గైనకాలజీ ఉన్నారు. ఇంకా అలాగే మాకు ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఉంది. అవసరాన్ని బట్టి డాక్టర్స్ వస్తారు, ట్రీట్ చేసి వెళ్తారు. అలాగే పంచకర్మ సెంటర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఏదో ఒక పేషెంట్ వస్తే ఒక వైద్యం చేసామని కాకుండా నేను ఇక్కడ ఏం చేయమని చెప్తున్నా అంటే ఒక హోలిస్టిక్ వేలో కంప్లీట్ స్టడీ, రీసెర్చ్ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది, లేకపోతే ఈ మీరు ఇచ్చిన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏం జరుగుతుంది. కొన్ని మేము ఏం చేస్తామంటే కొన్ని ఆసనాలు సజెస్ట్ చేస్తాం, అలాగే డూసు డోంట్స్ చెప్తాము. ఇవన్నీ చేయడం మూలాన హౌ పేషెంట్ ఈజ్ గెటింగ్ రిహాబిలిటేటెడ్, రిలాక్స్ ఎలా, ఎంతవరకు రిలీఫ్ వస్తుంది అనేటువంటిది మొత్తం స్టడీ, మొత్తం డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే రికార్డ్స్ అన్నీ కూడా ప్రపంచానికి తెలియాలి కాబట్టి. సార్, ఇప్పుడు మీరు ఓవర్ 60 ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ మీద పనిచేశారు. వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా ఆడియన్స్కి? 60లో సెగ్మెంట్ వైజ్ ఉన్నాయమ్మా. చాలా ఒక్కొక్క సెగ్మెంట్లో మేము కూడా అలోపతికి వాళ్ళు ఏ విధంగా సెగ్మెంట్ చేస్తారో ఇందులో మాకు ఆయుర్వేదాలో కూడా దాదాపుగా ఏ సెగ్మెంట్ ఆయుర్వేద పరంగా చెప్పుకుంటూ వచ్చారో వాటిని పరంగా మేము కూడా సెగ్మెంట్ వైజ్గా డెవలప్ చేసాం. అలాగే ఇంకా కాకుండా ప్రధానంగా ఈ మధ్య అందరూ సప్లిమెంట్స్ దీని మీద బాగా చూస్తున్నారు. ఇంతవరకు భారతదేశంలో ఆయుర్వేదాలో సప్లిమెంట్ అనేటటువంటి ఒక సెక్షన్ ఉందనేటువంటిది మేమే ఫస్ట్ దాన్ని బయటికి తీసాం. సో ఇప్పుడు మేము ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆయుర్వేదిక్ సప్లిమెంట్ బల్య పోషక ఈజ్ సప్లిమెంట్. సో ఈ ఆయుర్ సప్లిమెంట్స్ అని ఒక డివిజన్ స్టార్ట్ చేసాం. ఇది రెగ్యులర్గా మీకు వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి కానీ అన్ని వయసుల వాళ్ళకి, అలాగే స్త్రీ పురుషాదులకి వాళ్ళకి వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్స్, వాటి మీద ఈ ఆయుర్ సప్లిమెంట్స్ ఒకటి స్టార్ట్ చేసాం. ఈ 60 కూడా మీకు ఇందాక చెప్పినట్టు నర్వస్ సిస్టమ్ మీద ఉన్నాయి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి, అలాగే స్త్రీ మెయిన్గా వచ్చి గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా మీకు లివర్, హార్ట్, బ్రెయిన్, అలా అన్నీ
పరంగా ప్రతి సెగ్మెంట్లోనూ వాటికి సంబంధించినటువంటివన్నీ ఉన్నాయి. సార్ ఇప్పుడు గ్లూకోవేదా అని ఒక యాంటీ డయాబెటిక్ ఫార్ములేషన్ని మీరు ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం, అందరూ ఫేస్ చేస్తున్నారు. సో హౌ కెన్ దిస్ ప్రోడక్ట్ హెల్ప్ ది పీపుల్? గ్లూకోవేదా వెల్ ప్రూవెన్ అమ్మాయి, చాలామందికి ఇచ్చాము. ఇదేంటంటే ఇందులో మెయిన్గా వాళ్ళకి మేము కూడా ఏం చెప్తామంటే ప్రధానంగా ప్యాంక్రియాస్ రెగ్యులేట్ కాకపోవటమే ఒక రకంగా డయాబెటీస్ కారణం. అలాగే జెనెటిక్ పితృ వాళ్ళ పైనుంచి వచ్చేటువంటి కూడా జెనెటిక్గా వచ్చేటువంటి కూడా అవి ఉంటాయి, వంశపారంపర్యం వచ్చేది. వీటిలో క్రానిక్ ఉంటుంది, రెగ్యులర్ ఇది ఉంటుంది. ఈ గ్లూకోవేదా మామూలుగా ఉండేటువంటి టైప్ 2 అంటాం, టైప్ 1 టైప్ 2. ఈ టైప్ 2 పేషెంట్స్లో మాత్రము ఒక 3 to 6 monthsలో వాళ్ళకి ఈ అలోపతిక్ మెడిసిన్ వాడకం చాలా నెగ్లిజిబుల్ తగ్గిపోయేటం మేము గమనించాము. ఇది నేను ఇందాక మీరు చెప్పినట్టు ఆయుర్వేదాలో ఉన్న లక్షణం ఏంటంటే అగ్నిని, ఎక్కడ అగ్ని, ఎక్కడ దహనం, ఎక్కడ లేఖనం, ఎక్కడ ఏ యాక్టివిటీ చేయాలి, ఒక సోల్జర్ని పంపిస్తే ఆ సోల్జర్ ఏం చేసి రావాలి అనేది ప్రతి హెర్బు వెళ్ళి తన పని తను చేసి వస్తూ ఉంటుంది. అలాగే ఇద్దరు అద్భుతమైనటువంటిది మరో శిలాజిత్, ఇది కూడా అడాప్టోజెనిక్ అంటాం దీన్ని కూడా. సో వీటన్నిటినీ కాంబినేషన్ మేము చేసాం. ఇది కూడా మా ప్రొప్రైటరీ. దీని మీద కూడా మేము నైపర్లో ప్రీ క్లినికల్ చేసాం. అలాగే వీటన్నిటిని కూడా తర్వాత ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ తీసుకునేటప్పుడు మేము 3 డాక్టర్స్, ఒక్కొక్క డాక్టరు 10 మంది క్లినికల్ స్టడీ చేయాలి. ఆ విధంగా కూడా క్లినికల్ స్టడీ చేయించాం. అన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజున అందరికి అందుబాటులో తీసుకొచ్చాం. దీని ప్రభావం బాగా అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేటువంటి డయాబెటీస్ వల్ల వచ్చే ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ లైక్ నీరసం, ఎక్కువ పనిచేయలేకపోవడం, అది అలసట, ఎక్కువ యూరిన్కి వెళ్ళటం, లేకపోతే డయాబెటిక్ కంప్లైంట్స్ అంటాం, ఇవన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. అందులో మీకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడేటువంటి ఏదైతే మెడిసిన్ కెమికల్ ఉందో దానివల్ల విటమిన్ డి విటమిన్స్ అన్నీ కూడా డెఫిషియట్ వస్తాయి. ఈ మందు వాడటం మూలాన ఆ విటమిన్ డెఫిషియన్సీ లేకుండా జరుగుతుంది. వీఆర్ చాలా అబ్జర్వింగ్ పేషెంట్ టు పేషెంట్, మేము అబ్జర్వింగ్ ది ఎలా పనిచేస్తుంది అనేది ఆ డేటా అంతా కూడా తయారు చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఎవరైనా ప్రూఫ్స్ అడుగుతున్నారు మనకి, అంటే ఇప్పుడు ఈ మెడికేషన్ మీరు ఏదైతే 60 ఫార్ములేషన్స్ చెప్పారో, సో ఈజ్ ఇట్ బ్యాక్డ్ బై రీసెర్చ్ ఆర్ మీరు ఎలా ప్రూవ్ చేస్తున్నారు వాటి వ్యాలిడిటీ అండ్ అసలు ఈ ప్రయాణమే నేను ప్రూవ్ చేయటానికే ఈ ప్రయాణం మొదలైంది. అంటే డైరెక్ట్గా ఆయుర్వేద వాళ్ళు చేసే క్లాసికల్ ఫార్ములేషన్స్ తీసుకొచ్చి నేను చేస్తే దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళకి నాకు పెద్దగా భేదం ఉండదు. అంటే ఇక్కడ ఏం జరగాలి అంటే వాళ్ళు చేసేది క్లాసికల్, దే ఫాలో, వాళ్ళు మన సనాతన విజ్ఞానాన్ని గౌరవిస్తున్నారు, వాళ్ళని మనం గౌరవించాలి. కానీ ఇప్పుడు మీలాంటి అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ బేసిస్ అనేటువంటి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయడానికి ఈ ప్రయాణం మొదలుపెట్టాను. ఈ ప్రయాణంలో ఈ నేను చేస్తున్న ప్రతి ఫార్ములాకి దాని సైంటిఫిక్ బేస్ ఏంటి, దాని టెస్టింగ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల డాక్యుమెంటేషన్ అంతా కూడా చేసి దెన్ ఓన్లీ ఐఎమ్ రిలీజింగ్ ఇన్ ది మార్కెట్. అలాగే నాట్ ఓన్లీ దట్, ఇంకా ఇన్ ఎడిషన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ పేషెంట్ రికార్డ్, ఎలా ఇది పనిచేస్తుంది, దీన్ని ఏ విధంగా మళ్ళీ ఇంకా ఫైన్ ట్యూన్ చేయగలం, అదొక నిరంతరమైనటువంటి ఒక ప్రక్రియగా మా సంస్థ పనిచేస్తుంది. అంటే ఇది ఏదో ఒకసారి చేసేసామని కాకుండా బేస్డ్ ఆన్ ది పేషెంట్ రికవరీ అండ్ రిహాబిలిటేషన్, హౌ బెస్ట్ వీ కెన్ రీడిజైన్ ఆర్ రీఫార్ములేట్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో అన్నీ దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాము. రేపు సైంటిఫిక్గా కూడా
మేము పేపర్స్ పబ్లిష్ చేస్తున్నాం. ఆల్రెడీ సైంటిఫిక్ జర్నల్స్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేపర్ కూడా పబ్లిష్ చేయబోతున్నాం. ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాం. ఒక దాని మీద ఒక పేపర్ రెడీ అయిపోయింది, కమ్యూనికేట్ చేసాం. ఇంకా నెక్స్ట్ అంతా కూడా వచ్చేసి ఈ పేషెంట్స్ రికార్డ్స్ వ్యాలిడేషన్ ఎవ్రీథింగ్ మేము సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తాం. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఐటీ కానీ కార్పొరేట్లో కానీ అందరికీ ఉండే మ్యాక్సిమం ఇష్యూ క్రానిక్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, బికాస్ సిస్టమ్ ముందు చాలా టైం కూర్చొని. సో ఆయుర్వేదాలో దానికి ఏమైనా క్యూర్ ఉందా ఆర్ రిలీఫ్ కానీ? ఆయుర్వేదాలో అజామోదాది అనే ఒక ఫార్ములేషన్ ఉందమ్మా, క్లాసికల్ ఫార్ములేషన్. దాన్ని మేము మళ్ళీ నానోలోకి చేయటం, అలాగే ఇందాక మీరు చెప్పినట్టు మేము తీసుకునే ప్రతి హెర్బ్ని కూడా క్రిస్టల్ స్ట్రక్చర్ చేంజ్ అండ్ దాని ఎన్రిచ్మెంట్, అది మన ఫోర్టిఫైయింగ్ ఇలాంటివన్నీ చేస్తాం. కాబట్టి అలాంటి ఒక క్లాసికల్ ఎందుకు వాడు చెప్పానంటే నేను అది చాలా అద్భుతంగా ఈ బ్యాక్ పెయిన్ వాటికి, జాయింట్స్ కానీ అన్ని రకాల పెయిన్స్కి, మెయిన్ వచ్చే ఆస్టియోపోరోసిస్ కానీ ఆర్థరైటిస్ వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. దానికి తోడు మేము క్రీమ్ కూడా డెవలప్ చేసాం, ఒక ఆయింట్మెంట్ లాగా. అది టాపికల్, ఇది లోపలకి వేసుకుంటున్నప్పుడు ఇది వస్తుంది. వీటన్నిటికీతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూర్చునే పోజ్ ఏదైతే ఉందో ఆ పోజ్ ఎప్పుడు గంటల తరబడి అదే విధంగా ఉంటే ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు. కొద్దిపాటి లేవటం, కొద్ది ఎక్సర్సైజ్ చేయటం గంటకి. అలాగే మనము మన శిరస్సుని మనం ఒక ఎక్సర్సైజ్ లాగా మూమెంట్ అనేది ఇట్లా శిరో మూమెంట్, అలాగే ఐ బాల్ మూమెంట్ చేస్తూ ఎత్తు మనం చూసేటువంటి దృశ్యం సమాంతరంగా ఉండేటట్టుగా ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సార్ ఇప్పుడు ఫైనల్గా అంటే ఇప్పుడు చాలామంది పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఆయుర్వేద ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది, కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి, అన్ష్యూర్గా ఉంటారు. అండ్ మీరు చెప్పినట్టు మనం చాలా ఇయర్స్ నుంచి మోడర్న్ మెడిసిన్కి అలవాటు అయిపోయి ఉన్నాం. సో అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునే పీపుల్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? తప్పకుండా జిజ్ఞాస మొట్టమొదట విజ్ఞాన సంపాదనకి జిజ్ఞాస అనేది మొదటి మెట్టు. నువ్వు విజ్ఞాన సముపార్జన చేయాలి అంటే. అయితే మనకున్నటువంటి మాకు అనేక రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. మాకు నేను మొదట చెప్పినట్టుగా ఆయుర్వేద అనేటువంటిది ఒక సెగ్మెంట్ అయితే అదర్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మా ఆయుర్వేద డాక్టర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. ఆన్లైన్ కన్సల్టేషన్ ఏర్పాటు చేశాం. అలాగే వీడియో కాల్ చేయవచ్చు, ఆడియో కాల్ చేయవచ్చు. డౌట్స్ అన్నీ కూడా ఆవిడతో మాట్లాడచ్చు. ఏదైనా అత్యవసరమైనప్పుడు నేను కూడా మంత్లీ ఒక ఇంటరాక్షన్ సెషన్ లాగా కూడా ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో యూత్ ఎంతమంది వచ్చినా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటాము. టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ది యూత్ ఆర్ సొసైటీ. అలాగే దీనికి మేము కంటిన్యూ ప్రోగ్రామ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే వీక్లీ డాక్టరు, మంత్లీ నేను, అలాగా ఇంకా డిఫరెంట్ సీనియర్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఏరియా మేము కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో లైక్ వర్క్షాప్లో కానీ లేకపోతే ఆన్లైన్ స్పీచెస్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇదంతా కూడా టువర్డ్స్ అవేకనింగ్ సొసైటీ టువర్డ్స్ ఆయుర్వేద. దీని మీద చాలా ప్లాన్ చేస్తున్నామమ్మా. అన్నీ 1 by 1 మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. Sir, it's very good to know. Thank you so much for being on HMD. Thanks, Amma. Thank you, sir.